దేశంలో 100 నగరాలతో పోటీ వరుసగా మూడో ఏడాది టాప్ 10లో చోటు పౌరుల సంతృప్తి పరంగా దేశంలోనే ఉత్తమ స్థానం ఆధ్యాత్మిక నగరిగా పేరొందిన తిరుపతి పరిశుభ్రత పరంగానూ సాధిస్తున్న ఘనతలివి పౌరుల్లో చైతన్యం సిబ్బందిలో అంకిత భావం వెరసి తిరునగరి సమున్నత స్థాయిలో నిలిచింది ఆధ్యాత్మిక నగరి తిరుపతి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో తన ఘనతను మరోసారి చాటింది స్వచ్ఛతా నగరాల జాబితాలో దేశంలోనే 8వ ర్యాంకు రాష్ట్రంలో తొలి స్థానం సాధించి సత్తా చాటింది గతేడాది స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో 6వ స్థానంలో నిలిచిన తిరుపతి ప్రస్తుతం తగ్గినప్పటికీ మార్కుల పరంగా గతం కంటే మెరుగైంది పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలను సమన్వయం చేస్తూ నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది నగరానికి 3 స్టార్ రేటింగ్ సాధించి పెట్టారు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ఆకస్మిక తనిఖీల లాంటి చర్యలు చేపట్టారు ఫలితమే 5000 మార్కులకు గాను తిరుపతి 4025 మార్కులు సాధించింది 44000 మంది ప్రజల అభిప్రాయ సేకరణలో పాల్గొనగా 99.19% మంది నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు 99.05% మంది బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు ఫలితమే పౌరుల అభిప్రాయాల పరంగా దేశంలోనే ఉత్తమ చిన్న నగరంగానూ ఎంపికైంది ఓన్లీ తిరుపతి ప్రజలు మేము మాత్రం ఉండేది కాదు కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది బయట ఊర్ల నుంచి కూడా వస్తున్నారు అటువంటి వారు కూడా తిరుపతిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనే సంకల్పంతో ఉన్నారని కనిపిస్తుంది మామూలుగా నేను ఒక 10 ఏళ్ల ముందు చూస్తే మా వీధి చివర చెత్తబొట్టు ఉంటుంది 2 రోజులకు 3 రోజులకు ఒకసారి తీసేవారు చాలా అపరిశుభ్రంగా ఉంది కానీ ఈరోజు మనం చూడాలి అంటే ఎక్కడ కూడా నాకైతే ఆ డంప్ బిన్సే కనపడడం లేదు స్వచ్ఛ నగరంగా ఖ్యాతి సాధించే క్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ పలు విలక్షణ చర్యలు చేపట్టింది దేశంలోనే తొలిసారిగా డిజిటల్ డోర్ నంబర్లు ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్మికులు సేకరించే వ్యర్థాల డేటా నమోదు చేసింది ప్లాస్టిక్ రహిత నగరంగా ప్రకటించడం సహా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టింది నగరంలోని వీధులన్నీ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రంగురంగుల చిత్రాలతో తీర్చిదిద్దారు పరిశుభ్రమైన తాగునీటి సరఫరా ఉద్యానవనాలు రహదారుల సుందరీకరణ ఘన వ్యర్థాల సమర్థ నిర్వహణ లాంటి చర్యలు చేపట్టారు కార్మికుల నుంచి అధికారుల వరకు చూపిన చొరవ కృషి ఫలితంగా తిరుపతి వరుసగా మూడో ఏడాది టాప్ 10లో నిలవగా నగరవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది